తెలంగాణ రాష్ట్ర రాజధానిలో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణదారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న హైడ్రా తెల్లవారుజామున పాతబస్తీలో భారీ ఆపరేషన్ చేపట్టింది. రాజేంద్రనగర్ పరిధిలో ఎంఐఎం నేతలు అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాలను బుల్డోజర్లతో నేలమట్టం చేసింది. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే బుధవారం తెల్లవారుజామున చీకటితో ఉండగానే హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య 6 భారీ 5 అంతస్తుల భవనాలు, పలు షెడ్లు, కాంపౌండ్ వాల్స్ను కూల్చివేశారు. ఉదయం 7:30 గంటల కల్లా ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసి సుమారు 1.5 ఎకరం విలువైన పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ దాదాపు 80 నుండి 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. హెచ్ఎండిఏ ఆమోదించిన లేఅవుట్లోని పార్కు స్థలంలో ఈ అక్రమ నిర్మాణాలు వెలిశాయి. గతంలో హైడ్రా అధికారులు హెచ్చరించినప్పటికీ ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణదారులు పనులు కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. తమ పార్కు స్థలాన్ని కాపాడాలని స్థానికులు గతంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, హైకోర్టు మెట్లు ఎక్కినా ఫలితం లేకపోయింది. కానీ హైడ్రాకు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి శరవేగంగా చర్యలు తీసుకోవడం పట్ల స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.